ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతి నగరం నియోజకవర్గం పరిధిలోని బొండపల్లి మండలం కొండకిండాం గ్రామంలోని సుమారుగా 57.49 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కును ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. తొలి దశలోనే 17,080 కోట్లతో సుమారుగా 25 ఎకరాల్లోని ఈ పార్కులు అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక సువర్ణ అవకాశం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైనటువంటి స్థలాన్ని ఆదరించడంతో పాటుగా సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఇతర రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిశ్రమలను స్థాపించడం ద్వారా తాము ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించిన వారు అవుతారని అన్నారు. పండించే పంటల ఆధారంగా కూడా ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చునని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యాపారవేత్త ఉద్భవించాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగానే ఉద్యోగాలు లభిస్తాయని, వలసలను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాట్లు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పరిణామం అని పేర్కొన్నారు. ఈ పార్కుల్లో తొలి దశలో అభివృద్ధి చేయుచున్న 25 ఎకరాల్లో సుమారుగా 180 ప్లాట్లు రూపొందిస్తామని, వీటి ద్వారా దాదాపు 90 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటి వల్ల ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరో లభిస్తుందని చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు వీలైనంత వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ స్థలంలో ఈ ప్లాట్స్ అలాట్ చేయబడుతుంది. ఈ మొత్తం వర్క్ 6 నెలల్లో కంప్లీట్ అయ్యి వచ్చే జనవరి కల్లా మళ్ళీ అలాట్మెంట్ మొదలవుతుంది. ఎంఎస్ఎంఈ పార్కు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఈ రోజు ఈ సభకు మన ఏఎంసీ చైర్మన్ గారు గోపాలరాజు గారిని, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గారు, పెద్దలు గౌరవనీయులు శివశంకర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే బీజేపీ జనసేన నాయకులు సురేష్ గారు, పవన్ గారు, ఇవాళ ప్రభుత్వం ఎంత మనం పరిశ్రమకు సంబంధించి చిన్న చిన్న పరిశ్రమలు, అవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చిన్న చిన్న పరిశ్రమలు ఇవాళ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ 10 మందికి ఉపాధి కల్పిస్తే సీఈఓ అయ్యారు. మైక్రోసాఫ్ట్ కి ఒక తెలుగు వారు సీఈఓ అయ్యారు. మైక్రోసాఫ్ట్ ఈరోజు మంచి పొజిషన్స్ లో ఉంటున్నారు. మరి అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మనం అనుకుంటాం ఈ చుట్టుపక్కలకి ఇక్కడే ఉద్యోగం కల్పించే దశగా మేము చేస్తాము. మరి అంతేకాకుండా మనం ఇక్కడ ఈ ల్యాండ్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే విజయనగరంకి సుమారు 7 కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి 7 కిలోమీటర్ల లోపల గజపతినగరం నియోజకవర్గానికి సెంటర్ పాయింట్ ఇది. ఇటు గంచాడ జామి మండలాలకి, అటు గజపతినగరం దత్తిరాజర్ మండలానికి ఇది ఖచ్చితంగా ఒక సెంటర్ పాయింట్. ఇక్కడ అందరికీ సమాన అవకాశాలు ఇస్తాము. ఇక్కడ నాంది పలుకుతున్నాము. మన నియోజకవర్గంలో కూడా ఒక పార్కు డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం వచ్చింది. అది కూడా గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టుగా మనం ఆదర్శపూర్వకంగా దీన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేసే విధంగా 1 సంవత్సరం వ్యవధిలో సార్ ఖచ్చితంగా పార్క్ డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పడానికి కూడా శంకుస్థాపన కూడా అయ్యే పరిస్థితులు కల్పించడానికి పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మనలో యువకులకు కూడా చాలా మందికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. క్లాసెస్ పెట్టి ఎవరైనా ఇండస్ట్రీస్ పెడతానంటే ఎలా పెట్టచ్చు, ఏ రకంగా పెట్టచ్చు అని ఒక ట్రైనింగ్ క్లాసులు ప్రతి మండలంలో కూడా పెట్టే పరిస్థితి కూడా ఈరోజు మేము తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం వస్తున్నారు. వాళ్ళు మేము వ్యాపారవేత్తల కింద తయారు చేయడానికి కొంత
కొంత సమయం కేటాయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకునే వ్యాపారం ఏదన్నా కూడా పూర్తి స్థాయిలో సహకారం చేసే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఈ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్ జాయింట్ కలెక్టర్ గారికి, సేతు మాధవన్ గారికి, ఆర్డీఓ గారికి, మరి తండ్రి గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రాబ్ సురేష్ గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులకి, మరి పేరు పొందినటువంటి నాయకులు, గ్రామస్తులు, మహిళా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకున్నాను. ముందుగా అందరికీ రాష్ట్ర మంత్రి అవచ్చు, కానీ మీ అందరికీ నేను ఎమ్మెల్యేని. నన్ను ఓటేసి గెలిపించారు. మొదటిసారిగా ఈ గ్రామం రావడం జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా అది కూడా మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ పార్క్ ఈ గ్రామంలో పెట్టుకోవడానికి మీరందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున ఈ భూమిని ఇండస్ట్రీస్ పెట్టేదానికి అవకాశం కల్పించారు. కూడా రుణాల రూపంలో ఇక్కడ ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళతో బ్యాంక్ రుణం ఇప్పించి దగ్గరుండి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే, ఇప్పుడు మనకి సుమారు చెప్పాలంటే ఇండస్ట్రీస్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో తయారు చేసుకుంటాం అనుకుంటాం. మనం పండించే పంటనే నీట్ గా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మే పరిస్థితి కూడా మనం చేసుకోవచ్చు. అదే ఒక ఇండస్ట్రీ. మనం పెసలు పండిస్తున్నాం, మినుములు పండిస్తున్నాం, రైస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనం ఎవరో దళారులకు అమ్ముతున్నాం. అలా కాకుండా మనమే చిన్న యూనిట్ పెట్టుకొని ఆ యూనిట్ లోని ప్రాసెస్ చేసి మనమే బయటికి అమ్మే పరిస్థితి, షాపులకు అమ్మే పరిస్థితి కూడా అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్న వస్తువులు చాలా వరకు పక్క రాష్ట్రాల నుంచి రావచ్చు, దేశ విదేశాల నుంచి రావచ్చు. మనం వాడుతున్న వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. ఎందుకంటున్నారంటే అందరూ చెప్తున్నట్టుగా ఇండస్ట్రీస్ అంటే ఎవరో పెద్ద పెద్ద పెట్టుకుంటారు, మన ఆ స్థాయి కాదని మనకు మనం తక్కువ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు బ్యాంకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది, ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అంశం మీరందరూ పరిశ్రమవేత్తలుగా మారండి, మీరు ఎదగండి, 10 మందికి ఉపాధి ఇవ్వండి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీని ఘన విజయం చేయాలని కోరుకుంటూ మరొకసారి అభినందిస్తున్నాను అమాత్యుల వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తే సేమ్ ఆ ఫీలింగ్ కలిగింది, ఇమేజినేషన్ చేసుకున్నాను. ఇప్పుడు హైటెక్ సిటీ చూసి ఏ రకంగా మనం విదేశాల్లో ఉన్నామా లేదా ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉన్నామా ఎలాగ అనిపించిందో ఖచ్చితంగా మరొక 2-3 years లో మనం ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఫోన్ తీసుకోండి సెల్ఫీ, భవిష్యత్తులో కూడా వచ్చి ఇదే ప్లేస్ లో మనం తీసుకుంటాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు, అది విజనరీ. అందుకే ఏ ప్రాంతమైనా సరే వారికి కావాల్సిన డెవలప్మెంట్, దానిని అసలు సాధ్యం కాదని పరిస్థితి నుంచి కూడా 100% చేస్తామన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆలోచనని ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ అభివృద్ధి పథకంలో నడుస్తాం. ముఖ్యంగా మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు, వారి కోసం 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే కృష్ణ గారు కూడా చెప్పారు, దాన్ని ఏకోపిస్తూ మేము అనుకున్నాం. మేము ప్రసారం జరుగుతున్నప్పుడు గ్రామాల్లో సరే ఎమ్మెల్యే అయితే బాగుందని కొంతమంది అనుకుంటే, నేనైతే అనుకున్నాను ఖచ్చితంగా తను ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్, మా తాతగారు తెలిసిన నాయుడు గారు ఒక నిబద్ధతతో ఏదో చేయాలని అనుకున్నాను. ఎందుకంటే పదవులు అందరికీ వస్తాయి, పదవులు రావడం సమస్య కాదు. పదవి వచ్చిన తర్వాత దాన్ని మన ప్రజానీకానికి, ప్రభుత్వానికి ఎట్లాగ మన సర్వీస్ ఇవ్వాలి, ఎలాగ దగ్గర అవ్వాలి, ఆ ఆలోచన రూల్స్ నిద్రను అన్వేషణ చేస్తున్న సందర్భాలు నాకు చాలా ఇష్టపడ్డాయి. అందుకు చాలా టీం వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో అందరం కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే గజపతి నియోజకవర్గానికి ఒక కొత్త దారిని అన్వేషణ చేసుకుంటూ అభివృద్ధి పథకాలను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా 7 నియోజకవర్గాలు నాకు అన్ని సమానం, అది 100% నేను చేయాలి. అయితే గజపతి నియోజకవర్గంలో నాకు మనకి మా సొంతూరు గంగేడు మన్ను నేను దత్తత తీసుకున్న గ్రామం. ఎందుకంటే గంగేడు కనుక ఖచ్చితంగా అది ఎఫెక్షన్ ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు తాతగారు ఎంపీగా ఉండేటప్పుడు నేను చాలా సందర్భాల్లో గంగేడు రావడం,
వాళ్ళతో కలిసి స్పేస్ కింద మనం ఒక 25 ఎకరాలు డెవలప్ చేయబోతున్నాము. అందులో 150 ప్లాట్స్ వస్తాయి. 90 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు ఆ ప్లాట్స్ ని మేము అమ్ముతున్నాము. ఆ ప్లాట్స్ ఎలా మేము అమ్మాలంటే రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. చిన్న చిన్న ఇండస్ట్రీస్ నుంచి 10 ఏకర్స్ నుండి 100 ఏకర్స్ వరకు ఈ ఎంఎస్ఎంఈ లిమిట్స్ ఉంటాయి. ఈ ప్లాట్స్ ని కేటాయించడము, ఎవరెవరికి ఏ స్థానంలో ఎవరెవరు వచ్చినా కూడా వారికి సబ్సిడీతో పాటు లోన్స్ ఇప్పించి ఈ ఇండస్ట్రీ సెటప్ చేయడం మేము మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాము. సింగిల్ టెక్స్ పాలసీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ కూడా 1 or 2 days లోనే అన్ని రకాల సర్టిఫికెట్స్ కూడా వచ్చినటువంటి ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. సో నా దగ్గర ఒక కోరిక మాత్రమే, ప్రజలకి యువతలకి, మీరందరూ కూడా బయటకు ఎక్కడికి వెళ్ళి పని చేస్తున్నారు చిన్న చిన్న శాలరీకి. ఇక్కడ ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా మేము ఈ పార్క్ ని సెటప్ చేయబోతున్నాము. అది అందరికీ ఇప్పుడు తెలియజేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మీరే పాల్గొని ఇలాంటి ఇండస్ట్రీస్, చిన్న చిన్న ఇండస్ట్రీస్, వ్యవసాయానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా చాలా ఉంటాయి. మన లోకల్ కండిషన్స్ బట్టి ఇందాక మ్యాంగో కూడా చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెడితే మీరే ఒక ఎంటర్ప్రెనర్ అవుతారు. మీరే 4-5 మందికి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తారు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంఎస్ఎంఈ మినిస్టర్ వారు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు ఎంఎస్ఎంఈ చైర్పర్సన్ జయశంకర్ గారికి, ఎక్స్ఎంపీ కొండలరావు గారికి, ఆర్డీఓ గారికి, మిగతా జిల్లా అధికారులకు, నాయకులకు, పత్రికా మిత్రులకు, ముఖ్యంగా ఇవాళ ఈ కొండకింద గ్రామంలో ఈ గజపతినగరం నియోజకవర్గంలో మేము 50 ఎకరాల్లో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ప్రజాప్రజలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ 50 ఎకరాల్లో మనం గవర్నమెంట్ కేటాయించి దాంట్లో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ఆ ఉద్దేశంతో ఇవాళ మేము ఈ ఫంక్షన్, ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ పాలసీ రావడానికి ఎన్నో కష్టపడ్డారు నాకు తెలుసు. నేను కూడా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఒక 2 months సీఓగా పనిచేశాను. ఎన్నో ప్రయత్నం చేశాను ఈ పాలసీ తీసుకురావడానికి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కట్టాలని. ఇప్పుడు తర్వాత మన మినిస్టర్ గారు ముందడుగు పెట్టి చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి పాలసీ డ్రాఫ్ట్ తయారు చేసి ఆ పాలసీని లాస్ట్ May 1 అప్పుడు ఇంప్లిమెంట్ చేసి అన్ని నియోజకవర్గంలో కూడా 175 కాన్స్టిట్యున్సీలు 175 ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని చెప్పి ముందడుగు పెట్టారు. నాకు చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు సార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ద స్టేట్. అది కాకుండా ఈ